శాతం మంది నాకు తెలిసి 70-80% మంది యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతున్నాం. అట్లాగే రేపు పొద్దున సోలార్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఒక టెంపో క్రియేట్ అయితే అదే పరిగెడుతుంది బేసిక్గా. ఇప్పుడు మనకేమైపోయిందంటే కాలంలో ఈ పెట్రోల్ కాస్ట్ పెరిగిపోయింది. మనం డిపెండబుల్ పెట్రోల్ డీజిల్ మీద అయ్యేటప్పటికి కాస్ట్ పెరిగిపోయింది. దానికి తోడు మనం ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కారణంగా మన పిల్లలు ఉద్యోగాల కారణము జీతాలు ఒకప్పుడు ఏడాదికి 500-200 పెరిగితే గ్రేట్ అనేది నుంచి ఇప్పుడు 1000 లక్షల్లో జీతాలు అయినాయి. దీంతో లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కరెంట్ తీస్తే అసలు తట్టుకుంటామా మనం? ఇదివరకటి రోజుల్లో మనకు తెలుసు కరెంటు పగటి పూట ఓ 2 గంటలు, రాత్రి పూట మొత్తం కరెంట్ ఇస్తే గ్రేట్ అనుకుని ఫీల్ అయిన వాళ్ళు. రాత్రి కరెంట్ ఇచ్చాడు మహానుభావుడు అని చెప్పుకునే రోజులు అప్పుడు. పల్లెల్లో అసలు రాత్రిపూట కూడా కరెంట్ ఉండేది కాదు. నేను మా బంధువులకి పల్లెటూళ్ళకి వెళ్తే వాకిట్లో ఇదేసుకుని పడుకునేవాళ్ళం, చేపలు వేసుకుని మంచాలు వేసుకుని అట్లాగే. ఎందుకంటే కరెంట్ లోపల ఉండేది కాదు. డాబాల మీద పడుకోవడం, వాకిట్లో మంచాలు వేసుకుని పడుకోవడం చేయాల్సి వచ్చేది. ఇవాళ రోజున కరెంట్ అనేటటువంటిది 24 గంటల కరెంట్ సప్లై నడుస్తుంది. మధ్యలో లోకల్గా సప్లైస్ ప్రాబ్లం ప్రభుత్వాల యొక్క ఆలోచన తప్పింది. ఇప్పుడు ఏమైపోతుందయ్యా అంటే దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలకు సంబంధించిన కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ రంగం